దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. మనకి ఉదయకాలాన్ని బట్టి మనం కలుసుకున్నట్టు దేవుడు మనకి ఆయుష్ను బట్టి ఆయన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు. నేను పట్టుకుని దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. అనుదినం దేవునితో నడుస్తున్నాము. దేవునికి మహిమాంతకరంగా జీవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపుని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయని బట్టి ఎంతైనా మనం దేవునికి కృతజ్ఞులై ఉండాల్సిన పరిస్థితి. చూడండి, ఇదిన మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. దేవుని వాక్యంలో ఉండేటువంటి ఆ గొప్ప ఆ యొక్క మకరందాన్ని మనము అనుదినము ఆస్వాదిస్తున్నాము. ఎవరైతే నిజంగా దేవుని మీద అనుకొని దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ జీవిస్తారో వాళ్ళకి చాలా ఆనందకరంగా, అది చాలా ఇంకా ఎప్పుడు తెల్లవారది, ఎప్పుడు దేవుని వాక్యం విందాం, ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు వినాలా అనేటువంటి ఒక ఆశ అనేది కూడగట్టుకుంటుంది. కాబట్టి ఆశ కలిగిన ప్రాణులు దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య అయినా దేవుడు ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కానీ కాదు. చూడండి, మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాన్ని విడిచిన తర్వాత ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులందరూ శక్తిని పొందుకొని వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు మనం ధ్యానిస్తున్నాము. చూడండి, మనం ఈ దినము అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫన్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉంటాడు. ఆయన ఎవరంటే ఈ యొక్క అపోస్తలైనటువంటి 12 మందికి వాళ్ళు అంటే ఒక 12 మంది శిష్యులు ఉంటారు. అపోస్తలు అనేవాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. వాళ్ళు ఈ యొక్క సంఘం విస్తరించబడుతునేటప్పుడు ఇంకా అంటే అనేకులు దేవుని రాజ్యంలో చేరుతున్న సమయంలో అక్కడ వీళ్ళకి ఇంకా సేవ చేయవలసినటువంటి వాళ్ళకి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ప్రార్థించగా కొంతమంది యవ్వన బిడ్డలు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవ్వన బిడ్డల్ని ఒక 7 మందిని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేయబడిన వాళ్ళలో స్టెఫన్ అనేవాడు ఒకడు. ఆయన ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ దేవుని కొరకు బహురోషంగా జీవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు ఆ యవనస్తుడు. అలా జీవించేటప్పుడు ఆయన ద్వారా కూడా మహా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఇలా జరిగే సమయంలో అక్కడ ఉండేటువంటి యూదులకు అది చాలా ఈర్ష, ద్వేషము, అసూయ కలుగుతుంది. ఆయన్ని వాళ్ళు ఏదో ఒక నెపము చేత మోషే ధర్మశాస్త్రాన్ని, ఆయన ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఈ యొక్క మనుషుడు అంటే ఈ యొక్క స్టెఫను వాటిని అన్నిటిని ధిక్కరించి తనకు అనుకూలమైన బోధన బోధిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఆరోపిస్తూ అబద్ధ సాక్ష్యం పలికించే దాని కొరకు చాలా పూర్తింటారు. అలాంటి సమయంలో ఆయన ఆ విధంగా పట్టుబడతాడు. అంటే సత్యంలో ఆయన జీవిస్తున్నాడు. ఆ సత్యం అతని స్వతంత్రుని చేసినందుకు జరిగిన సత్యాన్ని వాళ్ళకి వివరిస్తూ ఉంటాడు. ఇలా వివరించే సమయంలో వాళ్ళకి జీర్ణించుకోకుండా నీ మాటలన్నీ పక్కన పెట్టు, నువ్వు చెప్పింది అబద్ధము అని అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఆయన కొట్టేదాని కొరకు, ఆయన చంపేదాని కొరకు వాళ్ళు తెగిస్తారు. అప్పుడు ఆయన ఈ యొక్క 7వ అధ్యాయం అపోస్తల కార్యం 7వ అధ్యాయము 51 నుంచి కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆయన అంటాడు, ముష్కరులైనటువంటి ఓ ప్రజలారా అంటాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే మూర్ఖత్వాన్ని కలిగి, అంటే దీని నిజముగా దేవుని యందు భయభక్తులు అనేది మీ హృదయంలో ఉంటే ఇలా మీరు అబద్ధ సాక్ష్యాలు ఇవ్వరు, ఇలాంటి ఆ దేవుని యొక్క పనులకు మీరు ఎదురు చెప్పరు అనేటువంటి మాటతో ముష్కరులు అంటే మూర్ఖులైనటువంటి తరము ద్వారా చూడండి, మీరు ఎంతమంది ప్రవక్తలు, దేవుడు పంపించినటువంటి ప్రతి ప్రవక్తని మీరు చంపేశారు, భయంకరంగా వాళ్ళని హింసించారు. మీకు ఆయన నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన కూడా మీరు అదే విధంగా హతమార్చారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఇంకా పాపాన్ని మీరు ఒడిగట్టుకుంటున్నారు అని ఆయన అంటాడు అనమాట. ఆ మాటలకి ఇంకా వాళ్ళకి కోపం ఎక్కువైపోతుంది. ఈ కోపాన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఆ యొక్క అంటే ఊరు వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి ఆయన మీద కొన్ని ఆరోపణలు ఇలా ఆరోపిస్తున్నారు. అంటే ఒక మనిషిని భయంకరంగా చంపేదానికి ఏ విధమైనటువంటి ఆస్కారము అలాంటి వాళ్ళకి ఆ యొక్క ఆజ్ఞ లేదు, చంపేదానికి వాళ్ళకి ఆజ్ఞ లేదు. కాబట్టి ఎలా అంటే ఆజ్ఞ అంటే ఎవరైనా సరే వాళ్ళు చెప్పేది నిజము అని అబద్ధ సాక్ష్యాలు ఒకరు ఇద్దరు కన్నా చెప్పినప్పుడు ఆ మాటను రుడిగా నమ్ముతారు. అప్పుడు వాళ్ళని ఆ యొక్క ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళి
రాళ్లతో కొట్టి చంపేటువంటి ఆనవాయితీ వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు స్టెఫెన్ వాళ్ళకి మింగుడు పడటం లేదు. స్టెఫెన్ లో ఉండేటువంటి ఆ యొక్క దైవత్వాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దుష్టుడికి ఏ మాత్రము దైవత్వము పట్టదు గింటదు. కాబట్టి ఇతడు రోజు రోజుకి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద వాళ్ళు ఆరోపించినట్టు ఆరోపణలు ఇతడు దేవకుమారుడు అంటున్నాడు, దైవంతో సమానుడు అంటున్నాడు అనేటువంటి ఆరోపణ అదినం పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇతడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇతడు దేవుని కార్యములు చేస్తున్నాడు కాబట్టి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణను తీసుకుని వచ్చారు. ఈ ఆరోపణతో రాళ్లతో కొడుతూ బయటకు తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, చూడండి ఆకాశం తెరవబడి ఉంది అంటే రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఆ రాళ్ళంటే అతని మీద భయంకరముగా రక్తము గాయాలైపోతున్నాయి. ఒక రాయి అంటే ఒక దెబ్బ తగిలిన వెంటనే ఆయన అబ్బా అనే లోపల ఇంకో దగ్గర ఇంకో రాయి పడిపోతుంది. ఈ విధంగా గుట్టలు రాళ్లతో ఆయన్ని కొడుతున్నారు. అంటే కారణం ఏంటంటే మూర్ఖులు, భయంకరమైనటువంటి ఆ యొక్క సత్యాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు. ఈ రోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఎందుకంటే సత్యం వాళ్ళని ఇంకా వాళ్ళ మనోనేత్రం త్రుటిదైపోతుంది. వాళ్ళు నమ్మిందే నిజమని, వాళ్ళ మాటే నెగ్గించుకోవాలని, ఆ దేవుని మాటలు చెప్పే వాళ్ళని వాళ్ళు ఏమాత్రము ఏం చేయలేరు, అంగీకరించలేకపోగా వాళ్ళ మీద నిందలు, అవమానాలు, వాళ్ళ మీద అబద్ధ సాక్షులు పలుకుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి చర్య. అయినప్పటికీ కూడా సత్యం మనిషిని స్వతంత్రం చేసినప్పుడు ఆ సత్యాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపినా అక్కడితో సువార్త ఆగిపోలేదు, ఇంకా ప్రబలింది. అది దేవుని వాక్యం, అది మనుషుల వాక్యం కాదు, ఆ మనుషులు పెట్టుకున్నటువంటి నమ్మకం కాదు. ఇది పరిపూర్ణమైనటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క సత్యం. కాబట్టి రాళ్లతో కొట్టి చెప్పబడుతున్నప్పుడు కూడా ఆయన అంటాడు, ఇదిగో ఆకాశం తెరవబడి ఉంది, మనుష్య కుమారుడు అంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడున్నాడు, ఇదిగో ఆ పరలోకం కనబడుతుంది అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే రాళ్లతో కొడుతుంటే అమ్మా అయ్యా అని అనకుండా ఈ మాటలు పలకుతుంటే ఇంకా వీళ్ళకి కోపం ఎక్కువైపోతుంది. మరలా ఆకాశం తెరవబడింది అంటున్నావు, అక్కడ మనుష్య కుమారుడు నా కొరకు నిలబడి ఉన్నాడు అంటున్నావు, ఏంది ఇంకా నీకు బుద్ధి రావటం లేదని ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆయన్ని రాళ్లతో కొట్టి ఇబ్బంది పెట్టేస్తాడు. అయినప్పటికీ కూడా ఆయన అలిసిపోయి పడిపోయి అంటాడు, అయ్యా మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు అంటాడు. అంత బాధ పెడుతున్నప్పటికీ కూడా ప్రభు పంపిన ఆత్మ ఆయన మీదకి వచ్చింది కాబట్టి ఆయన అంటున్నాడు, వీళ్ళేమి చేయించున్నారో వీళ్ళు ఎరుగుటం లేదు ప్రభా, క్షమించమంటున్నాడు. అంటే నన్ను చంపుతున్నందుకు రేపటి దినం వీళ్ళకి శిక్ష వేయొద్దు, ప్లీజ్ దయచేసి క్షమించండి అంటున్నాడు. అని నా ఆత్మను నీ దగ్గర తీసుకోయా, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో ఎదిగినప్పుడు, పరిపూర్ణమైనటువంటి దేవుని వాక్యం తెలుసుకున్నప్పుడు, దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి సత్యంలో నడిపిస్తుంది. కాబట్టి రాళ్లతో కొడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా ఆ సత్యాన్ని ఎవరు కూడా అక్కడ ఆపలేరు. చూడు, పెద్ద ప్రవాహం వస్తుంటది. ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఎన్ని అడ్డుకట్టలు వేసినప్పటికీ కూడా ఆ ప్రవాహం ఆగదు. ఎందుకంటే అది భయంకరమైన ఆ యొక్క ప్రవాహం. అదేవిధంగా దేవుని వాక్యము ఒక పెద్ద ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహాన్ని ఎవ్వరు కూడా ఆపగలము అని అనేక రకములైనటువంటి ఆ యొక్క దాని అడ్డ మార్గాల్లో వస్తుంటారు. కానీ దేవుని వాక్యం నిజం. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వాళ్ళకి ఆ అర్థము, ఆ యొక్క జ్ఞానం అర్థం అవుతుంది, అది తెలుసుకుంటారు. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని కొరకు జీవించినప్పుడు సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. స్టెఫెన్ అలాగే దేవుని కొరకు నిలబడుతున్నాడు. కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా యవ్వనస్తుడు, నాకెందుకు వచ్చిందిలే, నేను ఒకవేళ ఈ విధంగా రాళ్లతో కొట్టి నేను చెప్పబడేదానికన్నా నాకు ఒకవేళ ఉంటుంటే నేను ఎలాగైనా బ్రతకొచ్చు, కాబట్టి నేను ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకోవట్లేదు. నేను సత్యం కొరకు నిలబడతాను. ఒకవేళ ఈ రోజు చనిపోకపోయినా, ఈ రోజు నేను పరిగెత్తి ఎక్కడికైనా వెళ్ళి దాముకున్నా, మరుసటి రోజైనా మరణం ఏదైనా నన్ను ఆపకుండా ఉంటుందా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణం ద్వారా నేను పరలోకం చేరాలా అనేటువంటి ఆ నిర్ణయాన్ని తీసుకుని ఆ సత్యము కొరకు తను నిలవబడ్డాడు. కాబట్టి ఆయన చనిపోయేటప్పుడు అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, తీసుకుని ఉంటాడు.
ఇదిగో నా కొరకు నువ్వు ఆహ్వానిస్తున్నావు అని పలుకుతున్నాడు. ఇది అక్కడ చూసిన వాళ్ళు ఆ యొక్క మాటలకు వాళ్ళకి కోపం వస్తుంది, కొంతమంది విభ్రాంతి చెందుతున్నారు. అందులో అక్కడ తన మరణాన్ని సమ్మతించిన వాళ్ళలో సౌలు అనేటువంటి ఒక యవనస్తుడు అక్కడ ఉంటాడనమాట. కాబట్టి ఈ రోజు మనము దేవుని రాజ్యంలో జీవించాలంటే, దేవుని రాజ్యం కొరకు బ్రతకాలంటే లోకం వైపు చూడొద్దు. లోకం ఎల్లప్పుడూ మనం లాగుతూనే ఉంటుంది. దేవుని వైపు చూడండి. ఈ లోకంలో చెడ్డ పనులు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్ళంటే భయపడతారు. చెడ్డ పనులు చేసేవాళ్ళంటే, అసహ్య పనులు చేసేవాళ్ళు చెప్పుకుంటున్నారు, గుసగుసలాడతారు. వాళ్ళు ధైర్యంగా ఒక్క మాట అనలేదు. కానీ సత్యాన్ని పలికినప్పుడు, సత్యం కొరకు ఎవరైతే జీవిస్తారో వాళ్ళని కొట్టేదానికి, వాళ్ళని చంపేదాని కొరకు, వాళ్ళ మీద ప్రచారం చేసేదాని కొరకు వాళ్ళు ఎట్టైనా సరే ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే సత్యవంతులు వాళ్ళు ఏం చేయలేరని. కానీ సత్యవంతులు ఒకవేళ వాళ్ళు ఏమి చేయలేకపోయినా సత్యవంతుడైనటువంటి దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అనే సంగతి వాళ్ళు మర్చిపోతారు. పాపాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు మూట కట్టుకుంటారు. కాబట్టి పాపాన్ని మూట కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక దినము ఆ పాపం వల్ల వచ్చు ఆ జీతాన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఏ ఒక్కడు అలా దుష్టత్వంలో నశించుకోట దేవుని చిత్తం కానే కాదు. అందరూ మారు మనసు పొందాలని ప్రతి దుష్టుని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. మారు మారు మారు, ఇకనైనా మారు, ఇకనైనా మారు అని. కానీ అలా మారేదానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నప్పుడు కూడా ఈ దుష్టత్వంతో హృదయం నింపబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏమాత్రం రాజీ పడకుండా ఆ దుష్టత్వంలోనే మరణాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి స్టెఫన్ అయితే దినదినము సత్యములో అభివృద్ధి చెందుతాడు. ఆ సత్యము కొరకే జీవిస్తాడు. ఆ సత్యము కొరకే మరణిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు నేను బ్రతికిన దినములో మనం గమనించుకోవాల్సిన విషయము, మనం సత్యము కొరకు జీవించాలా, మన బిడ్డలకు మనం సత్యాన్ని బోధించాలా, ఆ సత్యంలో దినదినము మనం అభివృద్ధి చెందాలా. సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. ఎంత నువ్వు అబద్ధం చెప్పి బ్రతికినా ఆ అబద్ధము వల్ల నీకేమాత్రము లాభం లేదు. నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, నీతో ఉండే వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం కానే కాదు. ఎప్పటికైనా దాని వల్ల మీకు ముప్పు తప్పదు. సత్యం వల్ల ఎప్పటికి ఎన్నడెన్నడికి మీ విజయాన్ని మీరు పొందుకుంటారు. అట్టి గొప్ప దేవుడు మనందరికి ఇవ్వాలని దేవుని మీదే ఆధారపడి ఎల్లప్పుడూ సత్యాన్ని ఏమాత్రం అమ్మి వేసుకోకుండా ఆ సత్యాన్ని దేవుని కొరకు ఉపయోగించి దేవుని నామాన్ని మహిమపడతాము. ప్రార్థిద్దాము. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన శ్రఫల గురించి దినం నాయన మేము ధ్యానించుకున్నట్టు మీరు మా పట్ల చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. యవనస్తుడై ఉంది ప్రభా. ఇదిగో నా తండ్రి అపస్వరకారం 7వ అధ్యాయంలో ప్రభా, అవును తండ్రి, ఆది కాలంలో ఆ యొక్క నిర్గమ కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ ప్రభా ప్రజలకు బోధించినప్పుడు ఆ మాటలు వాళ్ళు తట్టుకోలేక ప్రభా ఎంతగానో ప్రభా విరుచుకుపడుతున్నారు. భయంకరమైనటువంటి నాయన అతని మీద నా తండ్రి ప్రభా అభియోగాలు ప్రభా. తనైతే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నాడని, ఆ మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని ఆ దొంగ సాక్ష్యాలు చెప్పి ప్రభా తన రాళ్లతో కొట్టి చంపడం ఆయన పూనుకుంటున్నారు. భయం లేని మనుషులు ప్రభా, అపవాది చేత ప్రేరేపించబడి వాళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తుల ప్రభా ఏ మాత్రం కూడా శపించలేదు. అంత గాయపడుతున్నప్పటికీ, అంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వీళ్ళేమి చేయించినారు వీరు ఎరుగురని ప్రభా శపనైతే నీ ఆత్మను పొందుకొని వాళ్ళందరి పట్ల ప్రభా నీ దగ్గర నా తల్లి ప్రభా ఆయా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఇదిగో ఆకాశం నా కొరకు తెరవబడిందని ఆయా గట్టిగా భయం లేకుండా ప్రభా ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి జీవితం ప్రభా సత్యం మమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు నాయన మేము ధైర్యం కలిగిన ఆత్మను కలిగి అబద్ధానికి చోటు ఇవ్వకుండా సత్యంలో దినదినము మేము అభివృద్ధి చెందుటకు కృపను అనుగ్రహించండి. మా పిల్లలకు నాయన మేము ఇచ్చేటువంటి ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం సత్యంలో జీవించాలని, సత్యము కొరకే బ్రతకాలని మేము నేర్పించేటువంటి తల్లిదండ్రులుగా, ఇదిగో మా యొక్క నా తండ్రి బోధనైనా వినేటువంటి బిడలుగా మేము ఏదైతే బోధిస్తున్నామో ఆ బోధనైనా మా జీవితంలో కూడా నిత్యము జరుగునట్లు ప్రభా వాళ్ళు గమనించి ఎక్కడ కూడా వాళ్ళ చేత నా తండ్రి ప్రభా మేము నా తండ్రి ప్రభా విమర్శకు లోను కాకుండా, ఇదిగో మా తండ్రులు చెప్పింది నిజం, వాళ్ళు పాటించింది నిజం, ఈ మార్గంలో మేము నడవాలా అనేటువంటి ఆయా నా తండ్రి అద్వితీయ జ్ఞానం మా బిడ్డలకు అనుగ్రహించమని, ఇదిగో వీడియో చూస్తుంటే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, బిడ్డల జీవితాలను జ్ఞాపకం చేసుకొని, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, వాళ్ళకుండే బంధకాలను జ్ఞాపకం చేసుకొని, ఎవరి మనస్సు మీ మీద ఆనుకుంటుందో
వారందరినీ పూర్ణ శాంతివంతులుగా చేయండి. వారందరి అవసరతలు అక్కలు తీర్చి దేని గురించి చింతపడకుండా ప్రతి విషయం ప్రభా మీ సన్నిధానానికి తీసుకుని వచ్చి మీ కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలకు సహాయం చేసి ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని మరలా మీ చిత్తమైతే మేమందరము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు తోడే ఉండగాక. ఎల్లప్పుడూ దేవునితో నడుద్దాము, దేవుని నామాన్ని మహిమపడతాము. స్టెఫన్ లాంటి ధైర్యం కలిగిన ఆత్మను కలిగి సత్యాన్ని అమ్మి వేసుకోకుండా సత్యాన్ని కాపాడుదాము. అటు గొప్ప దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించుగాక. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యం కట్టుకు మనమందరము పురుగొల్పబడతాము. ఆయన యొక్క రాకడ కొరకు, ఆయనలో ఆనందించే దాని కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఆయనతో గొప్ప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. షలోమ్.